This conference will now be recorded. Okay, and ikkada chudandi, like topic name is nothing but structures. Okay, so before on that going for the structures, so ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్స్ కంటే ముందు మనం ఒక పాయింట్ చెప్పుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా టైప్స్. ఓకే, so you know that already data types. So data types are three types. So one is primitive data types, and second one is derived data type, and third one is user defined data types. Okay, so ఇవన్నీ కూడా డేటా టైప్స్ లో డిఫరెంట్ టైప్స్ అని అంటాం. సో డేటా టైప్స్ ఎన్ని అంటే త్రీ టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్, అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రీడిఫైన్డ్ డేటా టైప్ అని అంటాం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే derived data types అని అంటాం, అండ్ థర్డ్ వన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటాం. సో మొత్తం త్రీ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ primitive data types is nothing but you know that already primitive data types into, char, float, double. Okay, so into, char, float, double అనేటివి primitive data types లో మనకి examples. Okay, and what are the examples of derived data types అంటే like arrays, pointers, strings, ఇవన్నిటిని కూడా ఏమని కాల్ చేస్తాం సార్ అంటే derived data types అని అంటాం. ఓకే, సో derived data types అలా డిఫైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటి అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని అంటాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, సో ప్రిమిటివ్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి డేటా టైప్స్ ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే, అండ్ derived డేటా టైప్స్ అంటే సో ఏవైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో అంటే ఇంటూ, క్యారు, ఫ్లోట్, డబుల్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చిన డేటా టైప్స్ ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. అంటే ఆల్రెడీ ఒక దాని దగ్గర నుంచి డిరైవ్ చేసుకొని డిఫైన్ చేయబడ్డాయి. ఓకే, సో అటువంటి వాటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అని అంటాం. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అరేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని కొన్ని ఉన్నాయి. సో యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అంటే మనకి ఇక్కడ ఏముంటాయి సార్ అంటే లైక్ ఈ విధంగా ఎగ్జాంపుల్స్ లైక్ స్ట్రక్చర్స్. ఓకే, ఫస్ట్ వన్ స్ట్రక్చర్స్, అండ్ సెకండ్ వన్ యూనియన్స్. ఓకే, అండ్ థర్డ్ వన్ టైప్ డెఫ్. ఓకే, యు నో దట్ ఆల్రెడీ కీవర్డ్. సో సి లాంగ్వేజ్ లో మనకి ఉన్నటువంటి అనదర్ కీవర్డ్ టైప్ డెఫ్, టైప్ డిఎఫ్ అని అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూజర్ డిఫైన్ డేటా టైప్. అండ్ అనదర్ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఏంటి అంటే ఈనం, ఈఎన్యుఎం అని అంటాం. ఓకే, సో వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని అంటాం. సో యూజర్ డిఫైన్ డేటా టైప్స్ మొత్తము మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫోర్ ఉంటాయి సార్ అని చెప్తాం. ఒకటి స్ట్రక్చర్స్, యూనియన్స్, ఓకే, టైప్ డెఫ్, ఈనం, ఈఎన్యుఎం, ఎన్యూమరేషన్స్ అని అంటాం. ఓకే, సో యూన్యూమరేషన్స్, టైప్ డెఫ్, అలాగే యూనియన్స్ వీటి గురించి అన్ని ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాం. ఇవేం చెప్పలేదు మనకి ఇంకా. సో ఇప్పుడు ఫస్ట్ వన్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ లో స్ట్రక్చర్స్. ఓకే, సో బిఫోర్ ఆన్ దట్ స్ట్రక్చర్స్ అంటే నేను ఈ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెనేషన్ చేయకముందు లైక్ ఎగ్జాంపుల్ లైక్ నాకేంటంటే యూజర్ ఐ మీన్ డిరైవ్డ్ డేటా టైప్స్ లో మనకు వచ్చినటువంటి అరే అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఎందుకు సార్ ఈ అరేస్ అనే దానికి ఇప్పుడు చెప్తున్నారు అంటే లైక్ అరేస్ కి ఆపోజిట్ వన్ ఈ స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, సో అరేస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యు నో దట్ ఆల్రెడీ డెఫినేషన్ ఆఫ్ అన్ అరేస్. ఓకే, అరే ఈజ్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, సో అరే అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేస్తుందంట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమోజీనియస్ అని అంటాం. ఓకే, సో హోమోజీనియస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే అరే అని అంటాం ఇంతకు ముందు వరకు. ఓకే, నా
what is mean by structures. Okay, so structure is nothing but is a collection of dissimilar type of elements. Okay ma, so like example ఇక్కడ చూడండి డెఫినేషన్ చెప్తాడు స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ dissimilar type of elements. సో డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్స్ అని అంటాం. ఓకే, సో దట్ ఇక్కడ చూడండి ఒకసారి స్ట్రక్చర్ అంటే మీనింగ్. సో స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి మీనింగ్ అంటే హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో హెట్రోజీనియస్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్స్ కింద మనం తీసుకుంటాం. ఓకేనా, నా యాక్చువల్లీ స్ట్రక్చర్ డెఫినేషన్ అలా చెప్తాం. మరి దీనికి సంబంధించినటువంటి లైక్ మీరు ఏమైనా సింటాక్స్ ఏమైనా చెప్పగలరా సార్ అంటే లైక్ ఈ విధంగా మనకి సింటాక్స్ ఉంటుంది స్ట్రక్చర్స్ లో. సో అరేకి మనం ఎలాగైతే మనం ప్రతిదానికి సి లాంగ్వేజ్ లో స్ట్రక్చర్స్ ఎలా డిఫైన్ చేసుకున్నామో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ స్ట్రక్చర్స్ కి కూడా సింటాక్స్ ఉంటుంది. స్ట్రక్చర్ కి సింటాక్స్ ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే స్ట్రక్ట్ structure name opening bracket closing bracket. Okay, data type ఓకేమా, లైక్ ఇది. సో దేనికి సార్ ఈ సింటాక్స్ అంటే స్ట్రక్చర్ కి సింటాక్స్ మనం ఇలా డిఫైన్ చేస్తాం. సో అరేకి సింటాక్స్ ఉంటుందిగా, సో సేమ్ సిమిలర్ దట్ అలాగే ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రక్చర్ కి కూడా ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ మనం ఇలా డిఫైన్ చేసి తీసుకుంటారంట. ఓకే, అండ్ నౌ ఈ స్ట్రక్చర్స్ లో స్ట్రక్చర్ నేమ్ డేటా టైప్ మెంబర్ 1. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూడండి ప్రతి దానికి సింటాక్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనే దానికి. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రక్ట్ ఓకే స్పేస్ స్ట్రక్చర్ నేమ్. సో ఫస్ట్ వన్ ఇక్కడ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ మీన్ బై స్ట్రక్ట్? ఓకే, స్ట్రక్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే అదొక టైప్ ఆఫ్ కీవర్డ్. ఎక్కడ సార్ అంటే సి లాంగ్వేజ్ లో స్ట్రక్ట్ ని కీవర్డ్ అని అంటాం. సో యాక్చువల్లీ మీకు ఆల్రెడీ తెలుసు సి లాంగ్వేజ్ లో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఆ 32 కీవర్డ్స్ లో స్ట్రక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్. ఓకే, సో కీవర్డ్ ఎలా ఉందో అలాగే నేమ్ ప్లేస్ చేస్తాం. సో కాబట్టి స్ట్రక్ట్ అనే నేమ్ ఎలా ఉందో అలాగే డిఫైన్ చేసుకోవాలి. అండ్ దాని పక్కన ఇక్కడ ఏం రాసాం సార్ అంటే స్ట్రక్చర్ నేమ్. సో స్ట్రక్చర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ నేమ్. ఓకే, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే స్టూడెంట్, లైక్ ఎగ్జాంపుల్స్ ఇలా ఉంటాయి. ఓకే, స్ట్రక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ ఎలా ఉందో అలాగే నేమ్ మార్చకుండా అలాగే డిఫైన్ చేయాలి. అండ్ స్ట్రక్చర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ నేమ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూజర్ డిఫైన్ నేమ్ అని అంటాం. లైక్ ఎగ్జాంపుల్ లైక్ స్టూడెంట్ ఓకే ఫర్ ఎంప్లాయీ ఓకే ఆర్ ఇంకా చెప్పాలంటే కస్టమర్స్. ఓకే, సో లైక్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ యూజర్ డిఫైన్ నేమ్స్ అన్ని కూడా మనం అక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇంకా బుక్. ఓకే, సో స్ట్రక్ట్ బుక్ అంటే స్ట్రక్చర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ బుక్ అని అంటాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో సింటాక్స్ లో మనం చెప్పేటప్పుడు స్ట్రక్ట్ నేమ్ అని కాల్ చేస్తాం సార్ అంటే ఇది కీవర్డ్ కింద మనం డిఫైన్ చేస్తాం. అండ్ స్ట్రక్చర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్ అని అంటాం. ఓకే, అండ్ దీనికి ఇక్కడ ఓపెనింగ్ బ్రేస్ కర్సర్ బ్రేసెస్ ని ఓపెన్ చేస్తాం అండ్ లాస్ట్ లో క్లోజింగ్ బ్రేసెస్ చేస్తాం. అండ్ దీని మధ్యలో ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం సార్ అంటే సో డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలి. దట్ ఆల్రెడీ డేటా టైప్ ఇంటూ క్యార్ ఫ్లోట్ డబుల్ ఇటువంటివి డేటా టైప్స్. ఓకే, సో డేటా టైప్స్ మెన్షన్ చేస్తాం. అండ్ దాని పక్కన ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం సార్ అంటే మెంబర్ అని అంటాం. మెంబర్ 1 అలాగే డేటా టైప్ మెంబర్ 2 అండ్ సో ఆన్. అంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని మెంబర్స్ మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి ముందు మనం ఏం మెన్షన్ చేయాలి అంటే డేటా టైప్స్ ని మెన్షన్ చేయాలి. ఓకే, సో అర్థమవుతుందమ్మా. సో మెంబర్ కి బిఫోర్ ఆన్ దట్
డేటా టైప్ ని మెన్షన్ చేస్తాం. ఓకే, సో దీనికంటే ముందు మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉంటాం. మీకు ఆల్రెడీ తెలిసిందే. సో డేటా టైప్స్ వేరియబుల్ డిక్లరేషన్ కి సింటాక్స్ ఏంటి అంటే లైక్ ఇలా చెప్తాం కదా. సో వేరియబుల్ డిక్లరేషన్ మీకు స్టార్టింగ్ లో చెప్పుంటాను నేను. సో ప్రతి దానికి మనకి వస్తుంటాయి. సో వేరియబుల్ డిక్లరేషన్ కి సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్ వేరియబుల్స్ సెమికోలన్. ఇది మనం వేరియబుల్ డిక్లరేషన్ కి సింటాక్స్. ఓకే, లైక్ డేటా టైప్స్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ, క్యార్, ఫ్లోట్, డబ్ల్యూ అవన్నీ చెప్తాం. అండ్ ఇక్కడ వేరియబుల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఆల్రెడీ యూజర్ డిఫైన్ నేమ్స్. ఓకే, లైక్ వాటిని ఏమంటారంటే టోకెన్స్ అని అంటాం. వేరియబుల్స్ నేమ్స్ ఇస్ నథింగ్ బట్. ఓకే, సో ఎక్స్ కానీ, వై కానీ, ఎస్ఎన్ఓ సీరియల్ నెంబర్ కానీ, ఓకే, ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ కానీ, ఇటువంటివన్నీ ఏంటి అంటే వేరియబుల్స్ అని అంటాం. సో బట్ ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు దాకా ఒక డేటా టైప్ నేమ్ కి రైట్ సైడ్ మనం రాసిన దాన్ని ఇక్కడ దాకా ఏమని కాల్ చేసాం సార్ అంటే బిఫోర్ ఆన్ దట్ స్ట్రక్చర్స్, అంటే స్ట్రక్చర్స్ ముందు వరకు అప్ టు పాయింటర్స్ కాన్సెప్ట్ ముందు వరకు డేటా టైప్స్ కి పక్కన రాసేదాన్ని ఎప్పుడు కూడా ఏం నేమ్ కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని కాల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, బిఫోర్ ఆన్ దట్ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ ముందు వరకు అండ్ అప్ టు పాయింటర్స్ కాన్సెప్ట్ వరకు డేటా టైప్ నేమ్ కి పక్కన ఎప్పుడైనా మనం డిఫైన్ చేస్తే ఇంటూ, క్యార్, ఫ్లోట్, డబ్ల్యూ వాటి పక్కన ఏమన్నా మీరు రిప్రజెంటేషన్ చేస్తే వాటిని వేరియబుల్స్ అంటామని మీకు ఇప్పుడు దాకా తెలుసు. ఓకే, బట్ ఇక్కడ నుంచి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ దగ్గర నుంచి ఒక డేటా టైప్ నేమ్ కి పక్కన డిఫైన్ చేసే దాన్ని వేరియబుల్స్ అని కాల్ చేయకూడదు. స్ట్రక్చర్ కాన్సెప్ట్ నుంచి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. డేటా టైప్స్ కి పక్కన రైట్ సైడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా వేరియబుల్స్ అని కాల్ చేయకూడదు అంట. ఏమని కాల్ చేయాలి అంటే మెంబర్స్ అని కాల్ చేసుకుంటాం అంట. ఓకే, సో ఎప్పుడు కూడా చూడండి ఇక్కడ వేరియబుల్స్ అంటాం ఇప్పుడు దాకా, బట్ ఇక్కడ నుంచి అంటే స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ దగ్గర నుంచి డేటా టైప్ పక్కన రాసేదాన్ని ఎప్పుడు కూడా మెంబర్స్ అని కాల్ చేయాలి. ఓకే సార్, మరి వేరియబుల్స్ అనొచ్చు కదా అంటే బట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ లో వేరియబుల్స్ అనేటివి ఇంకొకటి ఉన్నాయి. అంటే ఇంకొక దగ్గర రాసే వాటిని వేరియబుల్స్ అంటారు. అవి ఎక్కడ రాసే వాటిని అనే దానికి నేను మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో బిఫోర్ ఆన్ దట్ డేటా టైప్ నేమ్ కి పక్కన రాస్తే వాటిని మెంబర్స్ అని కాల్ చేయాలి. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ టు దట్. సో స్ట్రక్చర్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈజ్ నథింగ్ బట్ హెటరోజీనియస్ ఎలిమెంట్స్. ఓకే, అండ్ స్ట్రక్చర్ కి సింటాక్స్ ఏంటి అంటే స్ట్రక్ట్, స్ట్రక్చర్ నేమ్, ఓకే, అండ్ ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. మధ్యలో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే డేటా టైప్. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ కి ఒక మెంబర్ ని మనం డిక్లేర్ చేయాలి. ఓకే, సో డేటా టైప్ నేమ్ మెంబర్ అండ్ డేటా టైప్ మెంబర్, ఈ విధంగా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకేమ్మా, ఓకే. నా ఇది అంటే ఒక డేటా టైప్ నేమ్ కి పక్కన ఏం రాస్తాం సార్ అంటే మెంబర్స్ ని డిఫైన్ చేయాలి. మెంబర్స్ ని డిఫైన్ చేసి అలా తీసుకుంటాం. ఓకే, అండ్ ఎవ్రీ స్ట్రక్చర్స్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రక్చర్ అక్కడతో ఎండ్ అయింది అని చెప్పాలి అంటే ఇదంతా ఒక స్ట్రక్చర్ అని చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా సెమికోలన్ తో ఎండ్ అవుతుంది. సో పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ స్ట్రక్చర్స్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఓకే, ఆ స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్ ని కూడా మనం లాస్ట్ లో డిఫైన్ చేయడానికి కూడా ఎవరిని వాడతాం సార్ అంటే సెమికోలన్. అంటే అక్కడతో మెంబర్ అయిపోయింది అని డిఫైన్ చేయడానికి కూడా సెమికోలన్ డిఫైన్ చేయాలి. సో స్ట్రక్చర్ మెంబర్స్ ని కానీ స్ట్రక్చర్ ని కానీ కంపల్సరీగా దేంతో క్లోజ్ చేయాలి సార్ అంటే సెమికోలన్ తో క్లోజ్ చేయాలి. సో ఇది మర్చిపోవద్దు. ఓకే, సో ఈ సింటాక్స్ లో ఉన్నటువంటి రూల్ ఇది. ఓకే, సో వన్ బై వన్ సింటాక్స్ ప్రకారం చూడండి. స్ట్రక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీవర్డ్,
స్ట్రక్చర్ నేమ్ ఈజ్ అ యూజర్ డిఫైన్ నేమ్. అంటే యూజర్ డిఫైన్ నేమ్ ఇస్ నథింగ్ బట్ మీ ఇష్టం, మీరు ఏ నేమ్ మెన్షన్ చేస్తే ఆ నేమ్ అక్కడ రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నేమ్ పక్కన దాని లోపల మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే డేటా టైప్స్. సో డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2, అలా మీరు ఎన్ని కావాలంటే అన్ని మెంబర్స్ ని మనం డిఫైన్ చేయడానికి ఒక్కొక్క డేటా టైప్ నేమ్
ఓకే మా, సారీ ఫర్ దట్. సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ కి లైక్ సింటాక్స్ ప్రకారం అయితే ఇలా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, నా కమింగ్ టు దట్, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిఫైన్ చేసి చెప్తాను చూడండి. సో దీనికి ప్రోగ్రామ్ కాకుండా లైక్ సింపుల్ గా ఒక స్ట్రక్చర్ కి ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి అనే దానికి ఇక్కడ చూద్దాం. ఓకే, ప్రోగ్రామ్ మళ్ళీ మనం డిఫైన్ చేసి చూద్దాం. సో ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఈ స్ట్రక్చర్స్ లో, అది చెప్పిన తర్వాత ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ నౌ ఇక్కడ చూడండి, struct సో book స్ట్రక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ కింద మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, స్ట్రక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీవర్డ్ అండ్ బుక్ అనేది ఒక స్ట్రక్చర్ నేమ్ అని అంటాం. సో చాలా దగ్గరలో కొన్ని బుక్స్ లో కానీ ఎక్కడైనా కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్కడైనా లైక్ ట్యాగ్ నేమ్ అని అంటారు. ఓకే, సో లైక్ ట్యాగ్ నేమ్ అన్నా స్ట్రక్చర్ నేమ్ అన్నా ఒకటే నేమ్, గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ నేమ్. ట్యాగ్ నేమ్ అన్నా స్ట్రక్చర్ నేమ్ అన్నా ఒకటేనమ్మా. ఓకే, స్ట్రక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ అండ్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ నేమ్. అండ్ ఇక్కడ చూడండి, బుక్ కి సంబంధించినటువంటి వేరియబుల్స్, లైక్ బుక్ కి సంబంధించినటువంటివి వేరియబుల్స్ కాదు, మెంబర్స్ ఏముంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి అనుకుంటే, సో లైక్ సింపుల్ గా చెప్పాలి అంటే స్ట్రక్చర్ లో ఇక్కడ బుక్ కి సంబంధించినటువంటి మెంబర్స్ ఏముంటాయి సార్ అంటే పేజెస్ ఉంటాయి. సో పేజెస్ ఇస్ నథింగ్ బట్ నెంబరింగ్ కౌంట్ కాబట్టి, సో 1 2 3 4 అలా పేజ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి, అందుకని ఏ డేటా టైప్ లో మనము ఈ పేజ్ నెంబర్స్ ని డిక్లేర్ చేద్దాం సార్ అంటే ఇంటిజర్ టైప్ లో పేజెస్ అనేదాన్ని డేటా టైప్ నేమ్ కింద మనం తీసుకుంటున్నాడు. ఓకే, అర్థమైతుందమ్మా. స్ట్రక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కీవర్డ్, బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్ నేమ్ అండ్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో ఇక్కడ మనం మెంబర్స్ ని డిఫైన్ చేయాలి. మెంబర్స్ కి చెప్పేటప్పుడు మీకు ఇందాక సింటాక్స్ ప్రకారం చెప్పానుగా, తీసుకుంటాం డేటా టైప్ అనేది డిఫైన్ చేసి తీసుకుంటాం. సో డేటా టైప్ నేమ్ కి పక్కన ఏంటాం సార్ అంటే మెంబర్స్ కింద మనం డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ స్ట్రక్ట్ బుక్ అండ్ స్ట్రక్ట్ అనేది కీవర్డ్, బుక్ అనేది స్ట్రక్చర్ నేమ్ అండ్ ఇంట్ అనేది డేటా టైప్ నేమ్, దానికి సంబంధించినటువంటి పేజెస్ ఇస్ నథింగ్ బట్ తీసు అండ్ అనదర్ మనం ఏం తీసుకుంటాం సార్, క్యార్ డేటా టైప్ నేమ్. క్యార్ తీసుకోవాలి ఎందుకంటే నేమ్ కదా, సో నేమ్ రిప్రజెంటేషన్ చేయడానికి క్యార్ అనే డేటా టైప్ కదా మనకి సి లాంగ్వేజ్ లో ఉన్నది, అందుకని క్యార్. సో ఇప్పుడు ఇక్కడ ఏ రాస్తాం సార్ అంటే నేమ్ ఆఫ్ ద బుక్, సో నేమ్ ఆఫ్ ఆర్ టైటిల్ అని పేరు కదా మీ ఇష్టం ఇక్కడ. సో ఇక్కడ 51. సో ప్రైస్ అనేది ఒకటి మనకి ఉంటుందమ్మా. డెవలప్ చేశారు, ఆథర్ ని మనం మెన్షన్ చేయాలి అంటే ఆయన పేరు రిప్రజెంటేషన్ చేయాలి కాబట్టి ఆ బుక్ రైటర్ ని ఆథర్ అని అంటాం. ఓకే, ఆథర్ ఆఫ్ 20. ఓకేమ్మా, సో ఇప్పుడు ఇక్కడ దాకా మనం రాసిన దాన్ని ఇక్కడ దాకా దీన్ని మొత్తాన్ని ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు ఇందాక స్ట్రక్చర్ కి సింటాక్స్ ఎలాగైతే మీకు చెప్పాను, ఓకే, సో సేమ్ సిమిలర్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాము అని చెప్పాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, స్ట్రక్ట్ అనేది కీవర్డ్ అండ్ స్ట్రక్చర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ బుక్ అని అంట. ఈ స్ట్రక్చర్ లోపల మనం ఏం డిఫైన్ చేస్తున్నాం సార్ అంటే మొత్తం 4 మెంబర్స్ మనం డిఫైన్ చేసి తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, ఆ 4 మెంబర్స్ లో ఇంట్ పేజెస్ అనేది ఒక మెంబర్, ఇంటిజర్ డేటా టైప్ నేమ్, పేజెస్ ఎప్పుడు కూడా ఇంటిజర్ లో ఉంటాయి కాబట్టి ఇంట్ పేజెస్ అనేది డిక్లేర్ చేశాడు. అండ్ క్యార్ అనే డేటా టైప్ నేమ్ తీసుకొని టైటిల్ ఆఫ్ 50 అంటే టైటిల్ ఆఫ్ 50 ఇస్ నథింగ్ బట్ బుక్ నేమ్ ని రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, 50 ని మనం తీసుకుందాం అండ్ ఫ్లోటింగ్ పాయింట్ లో ప్రైస్ ని మనం తీసుకుందాం. ఓకే, అండ్ ఆథర్ ఆఫ్
author name is nothing but క్యార్ అనే డేటా టైప్ నేమ్ కూడా మనం మెన్షన్ చేసి ఆథర్ ఆఫ్ 20 అనేది తీసుకుందాం. సో మొత్తము ఇక్కడ 4 మెంబర్స్ మనం డిఫైన్ చేసాం. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్స్ లోపల మనకి ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఉందా, మెంబర్ ఉందా అంటే ఉంది. క్యారెక్టర్ టైప్ ఆఫ్ మెంబర్ ఉందా అంటే ఉంది. అలాగే ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ మెంబర్ ఉందా అంటే ఉంది. సో మీకు ఇందాక స్ట్రక్చర్ కి డెఫినేషన్ ఏం చెప్పాం సార్ అంటే structure is nothing but it is a collection of dissimilar type of elements. Elements is nothing but members. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మెంబర్స్ అన్నా ఎలిమెంట్స్ అన్నా ఒకటే. ఓకే, సేమ్. మెంబర్స్ ఇస్ నథింగ్ బట్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని కలెక్ట్ చేసే దాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్ అని అంటాం. ఓకే, సో దీని మొత్తాన్ని స్ట్రక్చర్ కింద మనం తీసుకుంటాం. సో ఎవ్రీ స్ట్రక్చర్ మెంబర్స్ అండ్ స్ట్రక్చర్ ఈస్ క్లోజ్డ్ బై సెమీకోలన్. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ మెంబర్స్ కానీ స్ట్రక్చర్ కానీ క్లోజ్ చేసేది ఎప్పుడు కూడా సెమీకోలన్ తో ఎండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను సార్ అంటే స్ట్రక్చర్ కి డెఫినేషన్ చెప్పాను, స్ట్రక్చర్ కి సింటాక్స్ ఎలా వాడతాము, అండ్ స్ట్రక్చర్ కి సింటాక్స్ కి ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలని చెప్పడానికి జస్ట్ సింటాక్స్ ప్రకారం ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం. ఓకే, అండ్ ఇంకొక అనదర్ చిన్న పాయింట్ ఇక్కడ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కూడా ఏంటి సార్ అంటే నా మీకు ఇందాక డేటా టైప్ నేమ్ కి పక్కన యాక్చువల్లీ స్ట్రక్చర్స్ ముందు వరకు రాసేదాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని చెప్పాను కదా. కానీ ఇక్కడ నుంచి మనము వేరియబుల్స్ అని పిలవకూడదమ్మా, మెంబర్స్ అని కాల్ చేయాలి. డేటా టైప్ నేమ్ కి పక్కన ఎప్పుడు కూడా మెంబర్స్ రాస్తామని చెప్పాను. ఓకే, సో అవి మెంబర్స్. మీకు మెంబర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు అర్థమైంది. నా ఈ స్ట్రక్చర్స్ లో వేరియబుల్స్ అనేటివి కూడా కొత్తగా వస్తాయండి ఇక్కడ న్యూగా. అంటే వేరియబుల్స్ పేజెస్, టైటిల్, ప్రైజ్, ఆథర్ ఇవన్నీ కూడా వేరియబుల్స్ కాదు, మెంబర్స్. ఓకే, మరి వేరియబుల్స్ ఎక్కడ రాసే వాటిని వేరియబుల్స్ అని కాల్ చేస్తాం సార్ అంటే సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్స్ లో వేరియబుల్స్ అనేటివి 2 ways లో మనం డిక్లేర్ చేయొచ్చు. ఓకే, ఒకటి ఎలా సార్ అంటే ఫస్ట్ దీంట్లోనే మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాటిని ఇక్కడ వేరియబుల్స్ కింద ఎలా తీసుకోవాలని చెప్పడానికి. సో ఫస్ట్ ఎలా తీసుకోవచ్చు వేరియబుల్స్ అంటే లైక్ b1 b2 b3 అండ్ సో ఆన్ సెమికోలన్. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? b3 వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే, సో here b1 b2 b3 అండ్ సో ఆన్ వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్స్. స్ట్రక్చర్ వేరియబుల్స్ ని ఎక్కడ రాయొచ్చు సార్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 ways ఉంటాయి. ఫస్ట్ వే నేను చెప్పేది ఇదంతా. సో ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ ని క్లోజ్ చేస్తారో ఆ కర్సర్ బ్రేసెస్ ని క్లోజ్ చేసే పక్కన అప్పుడు ఇక్కడ రాసే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని అంటాం. సో b1 b2 b3 ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్ కింద మనం తీసుకోవాలి. ఓకే, ఓకేమ్మా. సో ఇలా రాసే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని కాల్ చేయాలి. b1 b2 b3 ఆర్ వేరియబుల్స్. ఎవరి యొక్క వేరియబుల్స్? స్ట్రక్చర్ వేరియబుల్స్. అంటే ఏ టైప్ సార్ అంటే బుక్ టైప్. అర్థమవుతుందని నేను చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి ఒక్కసారి, ఇది ఫస్ట్ వే. ఓకే, అండ్ సెకండ్ వే ఏంటి సార్ అంటే b1 b2 b3 ఇక్కడ రాయకుండా ఓకే ఇక్కడ రాయొచ్చు. ఎలా సార్ అంటే స్ట్రక్ట్ బుక్ b1 b2 b3 అండ్ సో ఆన్ సెమీకోలన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక్కసారి,
నేనేం మార్చలేదు, జస్ట్ B1 B2 B3 ఏవైతే వేరియబుల్స్ అన్నామో అండ్ సో మీరు ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవచ్చు. అవి యాక్చువల్లీ ఇందాక చెప్పినటువంటి ప్రకారం అయితే ఇక్కడ కర్సర్ బ్రేస్ ని క్లోజ్ చేసే పక్కన సెమీకోలన్ కి మధ్యలో ఇక్కడ రాస్తాం B1 B2 B3 అని. ఇక్కడ మనం ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు అలా డిఫైన్ చేసుకోవచ్చు. లేదు ఇంకొక అనదర్ వే ఏంటి సార్ అంటే సెకండ్ ప్రాసెస్ అయితే ఇలా రాసుకోవాలి. ఎలా సార్ అంటే స్వాట్ బుక్ B1 B2 B3 అండ్ సో ఆన్ ఎన్ని కావాలంటే అన్ని వేరియబుల్స్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ ని అక్కడతో క్లోజ్ చేసి నెక్స్ట్ లైన్ లో స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి అలాగే స్ట్రక్చర్ నేమ్ మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే బుక్ అనేది స్ట్రక్చర్ నేమ్ కాబట్టి స్ట్రక్ట్ బుక్ ఓకే B1 B2 B3 అని అంటాం. అర్థమవుతుందమ్మా? సో B1 B2 B3 ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే నా సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పేజెస్ టైటిల్ ప్రైస్ ఆథర్ వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెంబర్స్ అని అంటాం. ఓకే సో పేజెస్ టైటిల్ ఆథర్ ప్రైస్ వీటన్నిటిని మెంబర్స్. ఓకే సో మెంబర్స్ ఎప్పుడు కూడా ముందు డేటా టైప్స్ నేమ్స్ మెన్షన్ చేస్తాం. ఓకే నా పేజెస్ అనేది ఏ టైప్ సార్ అంటే ఇంటిజర్ టైప్. టైటిల్ ఏ టైప్ సార్ అంటే క్యారెక్టర్ అంటే స్ట్రింగ్ టైప్, అంటే సైజ్ ఇచ్చాం కదా కాబట్టి స్ట్రింగ్. ఓకే ప్రైస్ ఏ టైప్ సార్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ టైప్. ఆథర్ ఏ టైప్ సార్ అంటే క్యార్ టైప్ అంటే స్ట్రింగ్ టైప్. ఓకే టైటిల్ ప్రైజ్ ఆథరు ఏ టైప్ అనే రిప్రజెంటేషన్ చేయాలంటే దాని ముందు డేటా టైప్ నేమ్ మెన్షన్ చేయాలని చెప్పడానికి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ఓకే సో ఇది మెంబర్స్ గురించి చెప్పాలంటే. మరి ఇక్కడ మీరు మెన్షన్ చేసినప్పుడు సార్ B1 B2 B3 అండ్ సో ఆన్ మీరు ఎన్ని కావాలంటే అన్ని మెంబర్స్ వేరియబుల్స్ రాసుకోవచ్చు అన్నారు కదా. సో B1 B2 B3 ఆర్ వేరియబుల్స్ అన్నారు కదా. మరి ఈ వేరియబుల్స్ ఏ టైప్? B1 B2 B3 ఆర్ వేరియబుల్స్ ఓకే ఆన్ విచ్ టైప్ అని చెప్పాలి అంటే అని చెప్పాలి. సో మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతారు అన్నమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే సో నా B1 B2 B3 ఆర్ వేరియబుల్స్ అన్నారు కదా. ఈ వేరియబుల్స్ అనేటివి ఏ టైప్ ని రిప్రజెంటేషన్ చేస్తాయి అంటే వేరియబుల్స్ అనేటివి ఒక టైప్ ని రిప్రజెంటేషన్ చేయాలి కదా. మరి ఏ టైప్ ని రిప్రజెంటేషన్ చేస్తాయి సార్ అంటే బుక్ టైప్ ని రిప్రజెంటేషన్ చేస్తాయి. ఓకే సో B1 B2 B3 ఆర్ ద వేరియబుల్స్. మరి ఇవి ఏ టైప్ ని తీసుకుంటాయి సార్ అంటే బుక్ టైప్. ఓకే సో స్ట్రక్చర్ నేమ్ ఏంటి బుక్. మీరు స్ట్రక్చర్ నేమ్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ నేమ్ ఏదైతే ఉందో దాని టైప్ అవి వేరియబుల్స్ అనేటివి మారుతాయి. ఓకే సో ఇవమ్మా దీని గురించి చెప్పాలంటే. నా సో ఇప్పటిదాకా స్ట్రక్చర్ డెఫినేషన్, స్ట్రక్చర్ కి సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలనే దానికి ఇప్పటిదాకా చెప్పాను. ఓకే నా ఇప్పుడు కొత్తగా స్ట్రక్చర్ వేరియబుల్స్ అనేది కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. స్ట్రక్చర్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ 2 ways. ఒకటి వచ్చేసి స్ట్రక్చర్ ని క్లోజ్ చేసే ముందు మనం డిఫైన్ చేసుకోవచ్చు. B1 B2 B3 అని సెమీకోలన్ లాస్ట్ లో పెడతాము. లేదు అనదర్ వే ఏంటి అంటే ఇదిగోండి ఈ విధంగా మనం నెక్స్ట్ లైన్ లో స్ట్రక్చర్ ని క్లోజ్ చేసి మళ్ళీ స్ట్రక్ట్ కీవర్డ్ బుక్ నేమ్ యూజ్ చేసి అంటే స్ట్రక్చర్ నేమ్ యూజ్ చేయాలి. B1 B2 B3 ఆర్ ద వేరియబుల్స్ కింద మనం ఎన్ని వేరియబుల్స్ కావాలంటే అన్ని వేరియబుల్స్ ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది స్ట్రక్చర్స్ గురించి చెప్పాలంటే. అండ్ వన్ మోర్ థింగ్ నా మీరందరూ కూడా నాకు ఇప్పుడు ఇక్కడ కామెంట్ లైన్ లో పక్కన నాకు ఒకసారి చాట్ బాక్స్ లో మెసేజ్ ప్రకారం నాకు టైప్ చేసి చెప్పాలి నేను అడిగే క్వశ్చన్ కి. ఇప్పుడు సో వీటికి వాల్యూస్ ఇవ్వాలి అంటే అర్థమవుతుందమ్మా? సో నా క్వశ్చన్ చూడండి, స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి పేజెస్ టైటిల్ ప్రైస్ ఆథర్. సో వీటికి వాల్యూస్ ని మనం డైనమిక్ గా ఇవ్వాలి అంటే స్టాటిక్ గా కాదు, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లో కాదు. ఓకే రన్ టైమ్ లో ఇవ్వాలి అంటే రన్ చేసిన తర్వాత ఇవ్వాలి. పేజెస్ కి ఏ వాల్యూ ఇవ్వాలి, టైటిల్ కి వాల్యూ ఎంత, ప్రైస్ కి వాల్యూ ఎంత, ఆథర్ కి వాల్యూ ఎంత అనే దానికి ఇవ్వాలి అంటే ఏ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే సో
ఓకే. సో దేన్ని ఇక్కడ మనం ఈ రిప్రజెంటేషన్ చేసి మనము ఆ పేజెస్ కి ప్రైజ్, ఆథర్, టైటిల్ వీటన్నిటికి వాల్యూస్ ని మనం ఇవ్వడానికి ఛాన్సెస్ తీసుకుంటాం. అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్? సో ఇక్కడ బుక్ అనేది ఒక స్ట్రక్చర్ నేమ్. బుక్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి డైనమిక్ గా వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేయాలి అని అడుగుతున్నాను నేను. సో మీకేమన్నా తెలుసుంటే కాన్సెప్ట్ నాకు అక్కడ మీకు చాట్ బాక్స్ లో నాకు మెసేజ్ ప్రకారం నాకు ఎలా ఇస్తే మనకి యాక్సెప్ట్ చేస్తాయి, వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేయాలి స్ట్రక్చర్ లోపల, ఓకే అనే దానికి అక్కడ మీరు చాట్ బాక్స్ లో టైప్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి ఒకసారి చూద్దాం ఇప్పుడే. సో స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డైనమిక్ గా వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేయాలి అనే దానికి నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అంటే ఆ చాట్ బాక్స్ లోని పక్కన కామెంట్ లైన్ బాక్స్. సో ఇది అలా కాదమ్మా, డైనమిక్ అది వేరు మళ్ళీ. డైనమిక్ గా ఓకే, పాయింటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి అలా డిఫైన్ చేయొచ్చు. నేను అడిగేది సింపుల్ గా ఒక లైక్ పేజెస్, టైటిల్, ప్రైజ్, ఆథర్ ఈ 4 మెంబర్స్ కి వాల్యూస్ ని ఇవ్వాలి అంటే డైనమిక్ గా అంటే మనం రన్ టైమ్ లో టైప్ చేయాలి వాల్యూస్ ని. ఓకే, అలా టైప్ చేసి ఇవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి నీ దగ్గర నుంచి వాల్యూస్ అంటే ఏ ఫంక్షన్ వాడతాం, ఎలా వాడతాం అనేది నేను అడుగుతున్నాను. వెరీ గుడ్, మెయిన్ ఫంక్షన్ లోనే మనం డిఫైన్ చేయొచ్చు జాహ్నవి. సో ఆ మెయిన్ ఫంక్షన్ లో ఏ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఈ వాల్యూస్ ని మనం రీడ్ చేస్తాం, నాట్ ఫర్ మ్యాలాక్ అండ్ క్యాలాక్ అది వేరు. మళ్ళీ నేను స్ట్రక్చర్ కాన్సెప్ట్ లో మ్యాలాక్ క్యాలాక్ లో డైనమిక్ గా ఎలా తీసుకోవాలనేది డేటా స్ట్రక్చర్స్ దగ్గర నుంచి వస్తుంది, అక్కడ మనం చూసుకోవచ్చు. బట్ నేను అడిగేది సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏ ఫంక్షన్ యూజ్ చేసి మనం డైనమిక్ గా రీడ్ చేయగలం. సో పోనీ నేను ఒకటి చెప్తాను, అది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నాకు చెప్పండి ఒకసారి ఎవరైనా. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, సో బట్ అది ట్రూవా ఫాల్సా అనే దానికి నాకు డిఫైన్ చేసి చెప్పాలి. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ నేమ్ ఏంటి అంటే బుక్. స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఏంటి, పేజెస్, టైటిల్, ప్రైస్, ఆథర్. ఓకే, ఇవి స్ట్రక్చర్ మెంబర్స్. ఓకే, నా
ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి అంటే యాక్చువల్ గా మనం సి లాంగ్వేజ్ లో వాల్యూస్ ని డైనమిక్ గా రీడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడతాం సార్ అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వాడతాం. యు నో దట్ ఆల్రెడీ. ఓకే, ఈ స్కాన్ఎఫ్ లో ఫస్ట్ పేజెస్ వాల్యూస్ మనం రీడ్ చేయాలి కాబట్టి పేజెస్ అనేది ఏ డేటా టైప్ సార్ అంటే ఇంటిజర్ టైప్. కాబట్టి మనం ఏం తీసుకుంటాం ఫార్మాట్ టు స్పెసిఫై %d. ఓకే, సో నెక్స్ట్ క్యార్ టైటిల్ ఆఫ్ 50 అని రాసాం అంటే అది స్ట్రింగ్ టైప్. సో యాక్చువల్లీ క్యారెక్టర్ అయితే %c అంటాం, బట్ ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి %s అని అంటాం. ఓకే, అండ్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్ కాబట్టి %f అని అంటాం. ఓకే, ఆథర్ వాల్యూ మనం డైనమిక్ గా రీడ్ చేయాలన్నప్పుడు అది కూడా క్యార్ టైప్ కాబట్టి స్ట్రింగ్ టైప్ కాబట్టి %s అని అంటాం. ఓకే, ఇంతేనా ఈ 4. ఓకే, అండ్ నౌ డబుల్ కొటేషన్స్ కమా ఓకే ampersand of pages comma ampersand of title comma ampersand of price comma ampersand of author. సో పేజెస్ కి, టైటిల్ కి, ప్రైస్, ఆథర్ వాల్యూస్ ని నేను రీడ్ చేయాలి అంటే ఈ విధంగా రాసుకోవచ్చా అని అడుగుతున్నాడు. డైనమిక్ గా రీడ్ చేయాలని మనకు తెలిసిన దారి ఏంటి? స్కాన్ఎఫ్. అలాగే మ్యాలాక్, క్యాలాక్లు ఉంటాయి. ఆ మ్యాలాక్లు, క్యాలాక్ల గురించి నేను ఇప్పుడే అడగదలుచుకోలేదు. అండ్ నేను అడిగేది జస్ట్ ఈ వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే ఇలా రీడ్ చేయాలా, ఎస్ నోనా అది చెప్పండి చాలు. సో పేజెస్ ని కానీ, టైటిల్ ని కానీ, ప్రైస్ కానీ, అలాగే ఆథర్ ని రీడ్ చేయాలి డైనమిక్ గా అంటే రన్ చేసిన తర్వాత వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చా, తీసుకోకూడదా అంటే స్కాన్ఎఫ్ %d ఫర్ పేజెస్, %s ఫర్ టైటిల్, %f ఫర్ ప్రైస్, %s ఫర్ ఆథర్. సో యాంపర్సెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్కాన్ఎఫ్ లో అడ్రస్ ప్రకారం మనం రీడ్ చేస్తాం. సో ఇది ట్రూవా ఫాల్సా, ఇలా రీడ్ చేసుకోవచ్చా, చేయలేమా? 38 మెంబర్స్ ఉన్నారు అటెండెన్స్. నాకు త్వరగా రిజల్ట్ రావాలి. ఇది నేను అడిగేది మా జస్ట్ ఇలా రాయచ్చా, రాయకూడదా అని అడుగుతున్నాడు. అంటే ఎస్సా నోవా? ఓన్లీ 1 person ఈజ్ రిప్లైయింగ్. మిగతా 37 మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. సో వెరీ గుడ్. కొంతమంది చేయొచ్చు అన్నారు, ఇలా రీడ్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఇలా రీడ్ చేయకూడదు అన్నారు. మరి ఇక్కడ చూడండి ఒక్కసారి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే బట్ ఈ విధంగా రీడ్ చేయడానికి స్ట్రక్చర్స్ లో ఒప్పుకోదు. ఎందుకు సార్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, స్కాన్ఎఫ్ లో వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి అంటే ఇక్కడ మనం తీసుకునే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఇంతకు ముందు వరకు నేను ఇప్పుడు స్ట్రక్చర్ లో కాదు నేను అడిగేది, స్కాన్ఎఫ్ లో వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి అంటే యాంపర్సెంట్ ఆఫ్ పక్కన రాసే వాటిని ఎప్పుడు కూడా ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని అంటాం. ఓకే,
యు నో దట్ ఆల్రెడీ. ఓకే, యాంపర్సెంట్ కి పక్కన స్కాన్ఫ్ లో మనం రాసేదాన్ని ప్రతిదీ కూడా వేరియబుల్స్ అని అంటాం. సో లైక్ పేజెస్, టైటిల్, ప్రైస్, ఆథర్ ఈజ్ నాట్ వేరియబుల్స్. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను, పేజెస్, టైటిల్, ప్రైస్, ఆథర్ వీటిని వేరియబుల్స్ అని కాల్ చేయకూడదు, మెంబర్స్ అని కాల్ చేస్తాం. ఓకే, బట్ స్కాన్ఫ్ లో మనం ఎప్పుడు కూడా రాసే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ కదా. మరి ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి? వేరియబుల్స్ మనం రాయలేదు. బట్ ఎలా స్ట్రక్చర్స్ లో మనం వాల్యూస్ ని మనం రీడ్ చేయొచ్చు డైనమిక్ గా అంటే, సో ఇక్కడ చూడము ఒక్కసారి ఈ విధంగా రీడ్ చేస్తాం. ఓకే, సో ఇది కరెక్టే. స్కాన్ఎఫ్ ఆ ఫార్మాట్ స్పెసిఫైర్స్ రాసుకోవాలి, %d, %s, %f, %s. ఓకే, సో ఎప్పుడు కూడా స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ అంటే పేజెస్, టైటిల్, ప్రైస్, ఆథర్ వీటిల్ని, ఓకే, మెంబర్స్ ని మన ప్రోగ్రామ్ లోకి యాక్సెసింగ్ చేయాలి అంటే రీడింగ్ చేయాలన్నా అంటే ప్రింటింగ్ చేయాలన్నా, ఓకే, ఎవరిని ఎలా యూజ్ చేయొచ్చు సార్ అంటే లైక్ దీనికి ఒక రూల్ ఉంది ఇక్కడ స్ట్రక్చర్స్ లో. ఎలా సార్ అంటే, సో ఎప్పుడు కూడా మెంబర్స్ ని మనం రీడ్ చేయాలి అంటే ఇలా రీడ్ చేయాలి, స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్, ఓకే, మెంబర్ నేమ్. ఇక్కడ చెప్తున్నాను చూడండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. టు యాక్సెసింగ్ ద structure members, to accessing the structure members, ఓకే, సో ఎలా యాక్సెస్ చేయొచ్చు సార్ అంటే ఈ విధంగా మనం తీసుకుంటారు. సో ఎలా సార్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్స్. ఓకే, సో స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్, ఇది రూల్ అమ్మ. అర్థమైతుందా ఇక్కడ నేను చెప్పేది? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టు యాక్సెసింగ్ ద స్ట్రక్చర్ మెంబర్స్ బై యూజింగ్ డాట్ ఆపరేటర్. సో టు యాక్సెసింగ్ ద స్ట్రక్చర్ వేరియబుల్ స్ట్రక్చర్ మెంబర్స్ అంటే స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే మన ప్రోగ్రామ్ లోకి ఎప్పుడు కూడా ఎవరిని ఇక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే డాట్ ఆపరేటర్ ని మనం వాడతారంట. ఓకే, dot operator you can use that to accessing the inside of a structure members. ఓకే, సో స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే బై యూజింగ్ డాట్ ఆపరేటర్. బట్ ఆ డాట్ ఆపరేటర్ ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే, సో స్ట్రక్చర్ నేమ్, స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్, ఓకే, స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెంబర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్ వేరియబుల్ ఉండాలి ముందు, ఆ తర్వాత డాట్ ఆపరేటర్ ఉండాలి, ఆ తర్వాత మెంబర్ ఉండాలి. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాం సార్ అంటే B1, B2, B3 అనేటివి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ బుక్ 1 కి వాల్యూస్. సో B1 అంటే ఫస్ట్ బుక్ అని మీనింగ్, B2 అంటే సెకండ్ బుక్ అని మీనింగ్, సో B3 ఇస్ నథింగ్ బట్ థర్డ్ బుక్ అని మీనింగ్. ఓకే, సో B1, B2, B3 ఆర్ నెంబర్ ఆఫ్ బుక్స్ కింద రిప్రజెంటేషన్ చేయబడతాయి. సో దోస్ ఆర్ వేరియబుల్స్ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఈ స్కాన్ఫ్ లో వాల్యూస్ ని మనం రీడ్ చేయాలంటే ఎలా రీడ్ చేస్తాం సార్ అంటే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ B1 అంటే బుక్ 1 అని మీనింగ్. సో B1, సో ఇక్కడ రాసుకోవాలి యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్ పేజెస్, కమా యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్, B1 is nothing but book 1. సో బుక్ 1 కి వాల్యూస్ ఇవ్వాలి మనం. ఓకే, పేజెస్ వాల్యూ ఇవ్వాలి, ప్రైస్ ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి, ఆథర్ నేమ్ ఇవ్వాలి. సో మొత్తం 4 వాల్యూస్ బుక్ 1 కి ఇవ్వాలి. కాబట్టి యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్ పేజెస్, యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్ ప్రైస్, సారీ దాని ప్రకారం ఫార్మాట్ స్పెసిఫైర్ ప్రకారం ఇవ్వాలి. ఓకే, సో యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్ టైటిల్, కమా యాంపర్సెంట్ ఆఫ్ B1 డాట్ price, okay, comma ampersand of B1 dot
ఆథర్ ఇలా మనం రీడ్ చేసుకుంటాం. అర్థమవుతుందమ్మా? సో ఇది గుర్తుపెట్టుకోమ్మా, చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే, సో మీరు తర్వాత అంటే సి లాంగ్వేజ్ కి తర్వాత ఎక్స్టెన్షన్ లైక్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి కంపల్సరీగా ఏ కాన్సెప్ట్ వాడతారంటే స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ని మనకి కంపల్సరీగా వాడతారు. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే డేటా స్ట్రక్చర్స్ మొత్తం ఈ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ పైన మనకి చాలా ఇంపార్టెంట్ కింద డిపెండ్ చేయబడుతుంది. ఓకే, సో అందుకోసం గుర్తుపెట్టుకోండి. సో స్కాన్ఎఫ్ లోపల వాల్యూస్ ని మనం రీడ్ చేయాలి అంటే ampersand of b1 dot pages, ampersand of b1 dot title, ampersand of b1 dot price, ampersand of b1 dot author. మీకు ఇందాక చెప్పినట్టు సింటాక్స్ ప్రకారం లైక్ స్ట్రక్చర్ వేరియబుల్ అంటే ఇక్కడ ఏంటి b1. ఓకే, సో b1 డాట్ పేజెస్, b1 డాట్ టైటిల్, b1 డాట్ ప్రైస్, b1 డాట్ ఆథర్. సో వాటి ముందు యాంపర్సెంట్ మనం డైనమిక్ గా వాల్యూస్ ని ఏవైతే మనం రీడ్ చేస్తామో ఆ వాల్యూస్ అన్ని ఆ అడ్రస్ పర్టికులర్ అడ్రస్ లోకి స్టోర్ అయిపోతాయి. సో స్కాన్ఎఫ్ లో వాల్యూస్ ని రీడ్ చేయాలి అంటే స్ట్రక్చర్స్ ప్రకారము ఇలా మనం రీడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రింగ్స్ వాల్యూస్ మనం రీడ్ చేసేటప్పుడు యాంపర్సెంట్ రిప్రజెంటేషన్ చేయని అవసరం లేదు ఇక్కడ. ఓకే, అర్థమవుతుందమ్మా? స్ట్రింగ్స్ ని రీడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా యాంపర్సెంట్ అనే దాన్ని మెన్షన్ చేయని అవసరం లేదు. ఓకే, నా ఈ విధంగా స్కాన్ఎఫ్ ప్రకారం మనం యూజ్ చేసి స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ ని రీడ్ చేయడానికి మనం ఇలా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్, ఇప్పుడు దాకా మీకు ఇక్కడ దాకా ఏం చెప్పాను సార్ అంటే స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ కి సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ కి స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ మనం తీసుకుందాం. ఓకే, స్ట్రక్చర్ వేరియబుల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామని చెప్పాను. అండ్ స్ట్రక్చర్ లోపల ఎప్పుడైతే మెంబర్స్ ఉంటాయో ఆ మెంబర్స్ ని మనం ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చెప్పాను. టు యాక్సెసింగ్ ద స్ట్రక్చర్ మెంబర్స్ బై యూజింగ్ డాట్ ఆపరేటర్ బిట్వీన్ స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ మెంబర్. సో డాట్ ఆపరేటర్ ఎక్కడ ప్లేస్ చేయాలి, స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ కి మెంబర్ కి ప్లేస్ చేస్తాం. అర్థమవుతుందా మనం చెప్పింది? ఇక్కడ వేరియబుల్స్ వేరు, మెంబర్స్ వేరు. సో మెంబర్స్ ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్. ఓకే, సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ కి బయట ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్ట్రక్చర్ లోపల వాల్యూస్ ని మనం ఇలా రీడ్ చేసుకుంటాం. నా ఈ సరే సార్ వాల్యూస్ ని రీడ్ చేసాం, ఓకే, మరి ప్రింట్ చేయడం ఎలాగా అంటే మీరు ఒకవేళ ప్రింట్ చేసుకోవాలి, ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి స్పేస్ ఇవ్వాలి అనుకుంటే ఇదిగోండి ఇలాగ మనం ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ప్రింట్ చేయాలి. అండ్ ఇక్కడ printf అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తాం. ఓకేమ్మా, స్కాన్ఎఫ్ కి బదులు printf అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. అండ్ ఇక్కడ యాంపర్సెంట్ అనేది మనం తీసేస్తాం. సో మీకు ఇందాకే చెప్పాను కదా, వాల్యూస్ ని రీడ్ చేయాలి స్కాన్ఎఫ్ లో అంటే యాంపర్సెంట్ వాడతాం. వాల్యూస్ ని ప్రింట్ చేయాలన్నప్పుడు యాంపర్సెంట్ అవసరం లేదు కదా. సో జస్ట్ లైక్ printf స్కాన్ఎఫ్ లో సేమ్ సిమిలర్ అలాగే ఉంటాయి. సో స్కాన్ఎఫ్ లో యాంపర్సెంట్ వాల్యూ అడ్రస్ ప్రకారం వేరియబుల్ ని తీసుకోవాలి అంటే యాంపర్సెంట్ అనే అడ్రస్ వేరియబుల్ మనం వాడతాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం వాడతాం సార్ అంటే printf లో యాంపర్సెంట్ ని డిలీట్ చేస్తాం. సో ఈ విధంగా వాల్యూస్ ని మనం ప్రింట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కింద మనం తీసుకుంటాం. ఓకే, నా సో మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. సో దానికి ఎగ్జాంపుల్ మీరు లైక్ గ్రూప్ లో నాకు ఫార్వర్డ్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అది. ఓకే, సో మీకు ఆల్రెడీ క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. ఒక స్ట్రక్చర్ తీసుకోండి మా, ఆ స్ట్రక్చర్ నేమ్ నాకేం కావాలి అంటే ఎంప్లాయీ అనేది నా స్ట్రక్చర్ నేమ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి నా ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే ఎలా తీసుకోవాలి అంటే ఎంప్లాయీ అనేది ఒక స్ట్రక్చర్ అంట. ఓకే, సో క్రియేట్ న్యూ structure, name is employee. ఓకే, సో ఈ న్యూ స్ట్రక్చర్ నేమ్ ఎంప్లాయీని మీరు క్రియేట్ చేయాలి. ఆ ఎంప్లాయీ లోపల ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, సాలరీ, అడ్రస్
ఏ డేటా టైప్ తీసుకుంటారనేది మీరు చూసుకోండి. ఏ నేమ్ కాబట్టి క్యార్ టైప్ అంటే మీకు తెలియాలమ్మా. ఓకే, నేము, ఈఐడి, సాలరీ అండ్ అడ్రస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మెంబర్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామ్ నాకు చేయాలి, ఈ నేమ్, ఈఐడి, సాలరీ, అడ్రస్. ఓకే, సో వీటిని మెంబర్స్ కింద నాకు కాల్ చేయాలి. సో వీటన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మెంబర్స్ అని అంటాం. ఓకే, అండ్ E1, E2, E3 మొత్తం 3 వేరియబుల్స్ నాకు తీసుకోవాలి, స్ట్రక్చర్ వేరియబుల్స్. సో అర్థమవుతుంది ఇక్కడ. సో క్రియేట్ ఎ న్యూ స్ట్రక్చర్ నేమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయీ లోపల మొత్తం నాకు 4 మెంబర్స్ తీసుకోవాలి, ఈ నేమ్, ఈఐడి, సాలరీ, అడ్రస్, ఎంప్లాయీ అడ్రస్. ఓకే, అవి తీసుకున్న తర్వాత E1, E2, E3 ఆర్ ద వేరియబుల్స్ ఆఫ్ ఎంప్లాయీ స్ట్రక్చర్ నేమ్. ఓకే, సో ఎంప్లాయీకి సంబంధించినటువంటి వేరియబుల్స్ ఏముంటాయి సార్ అంటే E1, E2, E3 అని అంటాం. E1, E2, E3 ఆర్ ద వేరియబుల్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. ఓకే, సో ఇప్పుడు నాకేం చేయాలంటే 3 వేరియబుల్స్ కి 3 డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలి. సో వాల్యూస్ ని మీరు డైనమిక్ గా రీడ్ చేయాలి అండ్ రీడ్ చేసిన వాల్యూస్ ని నాకు వెంటనే మళ్ళీ ప్రింట్ చేయాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇక నేనేం జస్ట్ సింపుల్ గా ఒక చిన్నది ఎగ్జాంపుల్ మీకోసం ఇస్తున్నాను. సో అది మీరు ట్రై చేయండి. E1, E2, E3 అనే మొత్తం 3 వేరియబుల్స్ యూజ్ చేసి ఈ నేమ్, ఈఐడి, సాలరీ, అడ్రస్ వాల్యూస్ ని మనం రీడ్ చేసి అండ్ ప్రింట్ చేయండి. రీడ్ చేయడానికి స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడతాం. అంటే ఒక E1 వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఒక స్కాన్ఎఫ్ వాడతాం, E2 వాల్యూస్ ని రీడ్ చేయాలంటే ఇంకొక స్కాన్ఎఫ్ వాడతాం. అలా నాకు 3 స్కాన్ఎఫ్లు, అలాగే ఈ 3 వేరియబుల్స్ వాల్యూస్ ని మళ్ళా నాకు ప్రింట్ చేయాలి అంటే 3 ప్రింట్ఎఫ్ మనం యూజ్ చేయాలి. ఓకే, సో ఇది నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీరు నెక్స్ట్ క్లాస్ లో నాకు వచ్చేటప్పటికే మన గ్రూప్లు ఉన్నాయిగా, సో ఆ గ్రూప్ లో ప్రోగ్రామింగ్ ఫార్వర్డ్ చేయండి టెక్స్ట్ టైప్ లో, నాట్ ఫర్ పిక్. ఓకే, ఓకే అమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ దాకా క్లాసు, రేపు మార్నింగ్ మీకు క్లాస్ ఉంటుంది. సో 10 o'clock కి అలాగా నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. సో లింక్ ని బట్టి మనము రేపు మార్నింగ్